అలవిగాని హామీలతో తమను మోసం చేశారని యావత్ తెలంగాణ ప్రజలైతే అసహనంతో రగిలిపోతున్నారు. మరోపక్క కాంగ్రెస్ సర్కార్ అయితే ఈ అసహనంతో రగిలిపోతున్న ప్రజలను పట్టించుకోకుండా విజయోత్సవ సంబరాలైతే జరుపుకుంటోంది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో లైవ్ లో జాయిన్ అవడానికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్, గతంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు ప్రజలకు మంచి చేసే పథకాన్ని ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినా కూడా దాన్ని మేము స్వీకరిస్తాము, కొనసాగిస్తామని చెప్పారు. అలాగే చేశారు. గడిచిన 10 ఏళ్లు కూడా అలాగే చేశారు. అలాంటి కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడిచివేస్తామని చెప్పి కక్షగట్టి బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలన్నింటినీ కూడా ఇవాళ కాంగ్రెస్ సర్కార్ పాతరేసింది. వాస్తవమా కాదా? ముమ్మాటిగా అమ్మా, మీరు చెప్పింది వాస్తవం. ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన పేరిట రాక్షస పాలన చేస్తూ ఉన్నారు, రాబందుల పాలన చేస్తూ ఉన్నారు. పాపం పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు, రైతుల భూములు లాక్కొని ఇబ్బంది పెడతా ఉన్నారు. మార్పు అని వచ్చినారు. మార్పు మొత్తం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలను ఎక్కడంలోనే మార్పు కనిపిస్తున్నారు తప్పిస్తే ఇంకా ఏమీ లేదు వీళ్ళది. ఈ అసలు విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితున్నది. ప్రజలు నవ్వుకుంటున్నారు, అయినా సరే వీళ్ళకి సిగ్గు రావట్లేదు. ఆ సామెత ఉంది కదమ్మా, నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళు చెప్పింది మేము 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తాం, మొదటి క్యాబినెట్లో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పినారు. ఇప్పటికి 800 రోజులైంది. ఇప్పటికీ ఒక్క ఉచిత బస్సు తప్పిస్తే ఏ గ్యారెంటీ కూడా చక్కరగా అమలు చేయలేదు. వాళ్ళు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, ఇప్పటికి 800 రోజులు అయింది. అట్లనే మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత కల్పిస్తామన్నారు 6 గ్యారెంటీలకు. ఇప్పటికి ఒక 50 క్యాబినెట్లు అయి ఉంటాయి, ఇప్పటికీ చట్టబద్ధత లేదు వాటికి. లేకుండా మరి దేనికి విజయోత్సవాలు చేస్తున్నారు? ప్రాజెక్టు తీసుకొచ్చినారా? ఎక్కడైనా ఓ తట్టడి మట్టి పోసి రోడ్లు వేసినారా కొత్తగా వాళ్ళు మంజూరు చేసుకొని? అట్లనే అసలు ఏదన్నా ఒక కొత్త పథకం తీసుకొచ్చినారా? ఏం చేసినారని చెప్పి వాళ్ళు విజయోత్సవ సభలు చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితున్నది. ఇవాళ అందరినీ ప్రభుత్వం వంచింది, మోసం చేసింది. కేసీఆర్ గారు పాలన బాగుండే, ప్రజలన్నమాట. కేసీఆర్ గారికి ఆ పాలన చాలా బాగుండే, కానీ ఈయన ఎక్కువ ఇస్తానని మమ్మల్ని ఆశ పెట్టిండు, మేము ఆశపడ్డాం సారు అని చెప్పి ఇప్పుడు మహిళలు అంటున్నారు, రైతులు అంటున్నారు విపరీతంగా. అంటే 2 లక్షల రుణమాఫీ చేస్తానని రైతులకు చెప్పినాడు, ఇప్పటికీ సగం. అట్లనే కేసీఆర్ 10,000 రైతు బంధు ఇస్తే నేను 15,000 ఇస్తా అని చెప్పినాడు. ఇప్పటికీ ఆయన రైతు బంధు ఎప్పుడు ఇచ్చిండో ఆయనకు తెలియదు, రైతులకు తెలియదు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాడు, ఇష్టం వచ్చినప్పుడు ఇయ్యడు. ఇప్పటికి 4 పంటలు అయినాయి, ఇప్పుడు 5వ పంట వస్తూ ఉంది. 4 పంటల్లో మొదటిసారి కేసీఆర్ ఇచ్చిన డబ్బులనే ఇచ్చిండు రైతు బంధు. అది 5,000 ఇచ్చిండు. కేసీఆర్ ఎంత ఇచ్చిండు అంతే, ఈయన 15,000 రాలేదు. రెండోసారి రైతు బంధు ఎగ్గొట్టిండు, మొత్తం ఇయ్యలేదు. మూడవసారి 4 ఎకరాల లోపల వాళ్ళకి ఇచ్చినాడు, పైన వాళ్ళకి ఇయ్యలేదు, ఎగ్గొట్టినాడు. ఈ మొన్న ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయని చెప్పి మొన్న ఇచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు కూడా రైతు బంధుకి ఇప్పుడు డ్యూ అయింది 5వ పంట, ఇప్పటికీ లేదు. అట్లనే ఆయన వడ్ల బోనస్ ఇస్తా అని చెప్పినాడు. ఫస్ట్ అన్ని రకాల వడ్లకన్నారు, మళ్ళీ సన్న వడ్లను మాట మార్చిండ్రు. పోనీ 6 సన్న వడ్లకైనా ఇప్పటికీ 4 పంటలు అయినాయి. మొదటిసారి వడ్ల బోనస్ ఎగ్గొట్టిడు మొత్తంకి. రెండవసారి వడ్లను నమ్ముడు పోయినాక ఒక 20% వడ్లు ఉంటే 50% మందికి ఇచ్చినాడు. మొన్న యాసంగి 3వసారి మొత్తంకి ఎగ్గొట్టిండు వడ్ల బోనస్. మళ్ళా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయని వడ్ల బోనస్ అని చెప్పి మొదలుపెట్టిండు. అది కొందరికి వచ్చినాయి, ఇంక ఈ ఎన్నికలు అయిపోతే వస్తాయో రావో రైతులకు నమ్మకం లేదు. ఇట్లా ఒక్కటి కాదు, ఇవాళ యూరియా కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎట్లా వస్తుండే, ఇప్పుడు యూరియా పరిస్థితి ఎట్లున్నది? యూరియా కోసము మరి అరిగోస పడుతున్న పరిస్థితి రైతులు. యూరియా సంచులు కూడా చక్కగా ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. మొన్న మక్క పంటలు కొనండి బాబు అంటే ఎంట పడితే 70% మక్క పంట అమ్ముడు పోయిన తర్వాత 20-30% పంటను కొన్నారు. కొన్న వాళ్ళకి ఇప్పటికీ డబ్బులు లేవు. అట్లనే పత్తి
కొనుగోలు వాళ్ళు లేడు. సిసిఐ తోటి వాళ్ళు మేనేజ్ చేస్తలేరు, వాళ్ళు కోఆర్డినేషన్ కరెక్ట్ చేస్తలేరు. పత్తి రైతులకు ఇబ్బంది ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు బ్రహ్మాండంగా వస్తుండే, క్వాలిటీ కరెంట్ వస్తుండే. ఇవాళ కరెంటు కూడా క్వాలిటీగా లేదు. మోటార్లు కాలిపోవడం మొదలైనవి. ఇవాళ మళ్ళా వైండింగ్ షాపులు మొదలైనవి. ఇట్లా రైతులకు ఏ రంగంలో కూడా మరి వాళ్ళ ఇబ్బందిగానే ఉన్నది. అట్లనే సంక్షేమం విషయంలో 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పినాడు. లేదు, ఇప్పటికీ లేదు. వెయిట్ చేస్తా ఉన్నారు. పాపం వాళ్ళకు మెయిన్ మహిళలకు 2,500 ఇస్తాడు అన్న ఆశతోటే ఓట్లేసారు రేవంత్ రెడ్డికి. ఇవాళ 2 సంవత్సరాలు అయింది, ఆశ అడియాస అయిపోయింది. 2,000 పెన్షన్ కేసీఆర్ గారు 200ది 2,000 చేస్తే ఈయన 2,000 4,000 చేస్తాను ఆశ పెట్టినాడు. పాపం పెన్షన్ తీసుకునే వాళ్ళు మా పర్మనెంట్ ఓటర్లు కూడా 4,000 వస్తుందేమో అన్న ఆశతోటి కొంతమంది అటుపోయినారు. ఇవాళ పాపం ఆశతోటి వాళ్ళు చూస్తా ఉన్నారు, పెద్ద మనుషులు చూస్తా ఉన్నారు, బీడీలు చేసి అక్కా చెల్లెలు చూస్తా ఉన్నారు, వికలాంగులు చూస్తా ఉన్నారు, మాకు పెన్షన్లు పెరుగుతాయేమో అని. ₹1 కూడా పెంచలేదు ఇప్పటిదాకా. ఆ కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ కూడా చక్కగా ఇయ్యని పరిస్థితున్నది. కేసీఆర్ అయితే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పినాడు. పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. ఆశపడ్డారు పాపం మా అక్క చెల్లెలు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే తులం బంగారం లేదు. తులం బంగారం ఇవ్వండి మహాప్రభు అని చెప్పి నా నియోజకవర్గంలో నేను మంత్రి గారు వచ్చినప్పుడు అడిగితే మా మీద పాశవికంగా లాఠీచార్జ్ చేసినారు. మా కార్యకర్తల మీద విపరీతమైన లాఠీచార్జ్ చేసినారు. తులం బంగారం ఇవ్వమని అడిగితే. అట్లనే చివరికి కేసీఆర్ పెట్టినటువంటి ఒక మానవీయ కోణంలో కేసీఆర్ కిట్ అని ఉండేది. ప్రెగ్నెంట్ మహిళలకు ఉచితంగా డెలివరీ చేయించి, అట్లనే పాపం వాళ్ళు పేదవాళ్ళు పనికి పోకూడదు, రెస్ట్ తీసుకోవాలి. ఆ నెలకు వాళ్ళు ఎంతైతే పనికి పోతే వస్తుందో అది గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి నెలకు 2,000 చొప్పున కేసీఆర్ కిట్ చొప్పున ఇచ్చేది 6 నెలలకు. ఇవాళ అది ఎగ్గొట్టినాడు. కేసీఆర్ కిట్ ఎగ్గొట్టినాడు. న్యూట్రిషన్ కిట్ ఎగ్గొట్టినాడు. అమ్మఒడి వాహనాలు లేవు, అవి ఎగ్గొట్టినారు. అంటే కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ ఎగ్గొట్టడమే. చివరికి ఆ పిల్లలు పాపం గురుకుల పాఠశాలలో మంచి భోజనం పెట్టండి అని కేసీఆర్ గారు చెప్పి బ్రహ్మాండమైన ఆ భోజనం పెట్టిస్తే ఆ రోజుల్లో ఇవాళ పురుగుల భోజనం తింటా ఉన్నారు. గురుకుల పాఠశాల పిల్లలు, చదువుకునే పిల్లలు రాస్తారోకోలు చేయవలసిన పరిస్థితి వస్తూ ఉన్నది. అంటే ఈ ప్రభుత్వం ఏ వర్గానికి పనిచేస్తూ ఉన్నదో అర్థం కావట్లేదు. అట్లనే యువకుల్ని నమ్మించినారు, రెచ్చగొట్టినారు కేసీఆర్ గారి మీద, మా ప్రభుత్వం మీద. మేము 2,34,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. ఈయనేమన్నాడు, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఇచ్చింది కేవలం 12,000 ఉద్యోగాలు. కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు, కేసీఆర్ గారు ఇచ్చిన కండక్ట్ చేసిన రాత పరీక్షలు, కేసీఆర్ గారు తయారు చేసిన రిజల్ట్స్ని ఈయన దాని అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చుకుంటే నేను ఇచ్చినా అబద్ధం చెప్పుకుంటున్నాను. 12,000 ఇచ్చినాడు, 50,000 ఇచ్చినా అని చెప్పుకుంటున్నాను. కానీ చెప్పినాడు. జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ ఇప్పటికీ లేదు. మొదటి నెలలోనే జాబ్ క్యాలెండర్ నేను ప్రకటిస్తా అని చెప్పినాడు. ఇప్పటికీ లేదు జాబ్ క్యాలెండర్. ఉద్యోగం రాని వాళ్ళకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అని నమ్మించినాడు యువకుల్ని. ఇట్లా యువకుల్ని రెచ్చగొట్టినాడు. ఇప్పటికీ నిరుద్యోగ భృతి లేదు, ఆ మాటనే లేదు. అట్లనే విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కాడిస్తా, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు, మీరు ఫీజులు కట్టుకోవచ్చు అని నమ్మించినాడు. విద్యా భరోసా కార్డు దేవుడేరు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేకపోతా ఉన్నాడు. 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉంటే ఈ 2 సంవత్సరాల్లో మొన్నటిదాకా ₹1 కూడా ఇవ్వలేదు. ₹1 ఇవ్వలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ కాలేజీ వాళ్ళు మేము సైకిల్ చేస్తామంటే ముష్టి 300 కోట్లు ఇచ్చినాడు. 10,000 కోట్లు బకాయి. పిల్లలకు సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీ వాళ్ళు. పిల్లలకు ఉద్యోగాల కోసం పోవాలంటే ఇబ్బంది అవుతా ఉన్నది. ఎగ్జాములు రాయనిస్తలేరు కాలేజీ వాళ్ళు. ఎగ్జాములు రాయక ఇంటికి తిరిగి వస్తూ ఉన్నారు. ఇట్లా ఇబ్బంది పడతా ఉన్నారు పేద పిల్లలు పాపం. అయినా ఆయనకు మనసు కరగట్లేదు. ఇట్లా ఏం చేసిండండి? కేసీఆర్ పెట్టిన పథకాలు కంటిన్యూ చేయట్లేదు, కొత్తగా ఏం పథకాలు పెట్టలేదు. రైతులకి, విద్యార్థులను మోసం చేసినాడు, యువకుల్ని మోసం చేసినాడు. పోనీ అభివృద్ధి అంటే ఏమీ లేదు. అభివృద్ధి ఏ ఊర్లో ఒక తట్టెడు గంప కొత్తగా మట్టి పోయలేదు, ఒక ప్రాజెక్టు స్టార్ట్ కాలేదు, ఏమీ లేదు. ఒకటే అభివృద్ధి. డబ్బులు దండుకునే కార్యక్రమాలు ఎక్కడున్నాయని చూస్తూ ఉన్నారు. ఇక్కడ
పిల్లలకు మంచి భోజనం పెట్టక పురుగన్నం పెడుతున్నావురా బాబు అని అంటే 1,5 కోట్లతోటి మూసీ రివర్ ప్రాజెక్టు కట్టారట. అంటే 1,5 కోట్లలో ఎంత దండుకోవచ్చని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ రోడ్లు చక్కగా లేవు, గుంతలు పడ్డాయని ఆయన అని అంటే 4th సిటీ అని చెప్పి ఆయన ఊరికి పోయి ఆయన భూములకు పోయే దగ్గర 2-3 వేల కోట్లతోటి ఒకటే ఒక రోడ్ వేసుకుంటున్నాడు ఆయన. అంటే ఇది వాళ్ళు చేస్తున్న పని. పోనీ ఈయన వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి కూడా భంగం కలిగించే పనులు చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ఉనికిని కోల్పోయే ప్రమాదం జరుగుతూ ఉన్నది. ఇవాళ 15 సంవత్సరాలుగా ఒక దేవతలా పూజించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేసి కాంగ్రెస్ తల్లిని పెడతా ఉన్నాడు. ఇవాళ పెట్టి చాలా సిగ్గుచేటు విషయం. ఎందరో మంది మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమం. అట్లనే తెలంగాణ తల్లి చేయిలో ఉన్నటువంటి బతుకమ్మని ఇవాళ తీసేసినాడు ఈయన బతుకమ్మని. మన తెలంగాణ సంస్కృతిని కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు. అమరవీరుల స్మారకం కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వారి కోసం వాళ్ళని స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం ఒక అమరవీరుల స్మారక జ్యోతి కడితే 2 సంవత్సరాలుగా దాన్ని తాళం వేసి పెట్టినాడు. అంటే తెలంగాణ సమాజం ఎవరు కూడా అమరవీరుల స్మారక జ్యోతిని చూడద్దు, ఆ తెలంగాణ అనేదే రావద్దు ఎవరికి, ఆ తెలంగాణ ఉద్యమమే గుర్తుకు రావద్దు ఎవరికి. ఇవాళ రేవంత్ రెడ్డి చేసే పని అమరవీరుల స్మారక జ్యోతికి తాళం వేసి పెట్టినాడు. ఎవరికి అనుమతి లేదు దాంట్లోకి. ఇంత దుర్మార్గంగా పాశవికంగా తెలంగాణ ఉనికినే లేకుండా చేద్దామనే ప్రయత్నం. చివరికి ఇవాళ కృష్ణా గోదావరి జలాల్లో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వివాదం నడుస్తూ ఉన్నది. మన నీళ్లు గోదావరి నుంచి కృష్ణా నుంచి వాళ్ళు తీసుకుపోతా ఉన్నారు. దానికోసం మనం కొట్లాడవలసిన సందర్భంలో మొన్నటిదానికా చంద్రబాబు నాయుడు దగ్గర ఇరిగేషన్ సెక్రటరీగా ఎవరైతే పనిచేసినాడో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆదిత్యనాథన్ అనే వ్యక్తిని ఇవాళ తీసుకొచ్చి తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా పెట్టుకున్నాడు డిపార్ట్మెంట్కి. అంటే మనం ఎవరితోటి కొట్లాడాలి? మనం ఎవరితోటైతే కొట్లాడాలనో అక్కడ పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మన దగ్గర సలహాదారుగా పెట్టుకున్నాడు ఇవాళ. అంటే ఇట్లా తెలంగాణ అస్తిత్వానికి భంగం కలిగించే పని చేస్తూ ఉన్నాడు. చివరికి మళ్ళీ అందరు వస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉండేనో తెలంగాణ రాకున్న మొదలు ఆ వ్యతిరేక శక్తులన్నీ కూడా మూకమ్మడిగా మళ్ళీ తెలంగాణ మీద దాడి చేయడానికి రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ పెట్టి పిలుస్తూ ఉన్నాడు అందరు. ఇది దయచేసి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలా, తెలంగాణ మేధావి లోకం అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను. సార్, మీరు అన్నట్టు నీళ్ళ కోసం ఒక్కదాని కోసమే ఇవాళ మనం రాష్ట్రంలో కొట్లాడట్లేదు. అంటే ప్రత్యేక తెలంగాణని మనం కొట్లాడి సాధించుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్ లైన్ తోటి ఇవాళ ఆ ట్యాగ్ లైన్ కి అర్థాలన్నీ మారిపోయాయి. రాష్ట్రంలో గడిచిన 2 ఏళ్లుగా చూసుకున్నట్లయితే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నవన్నీ కూడా ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. దీన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా అమ్మా, నేను అందుకే చెప్తున్నాను, వీళ్లకు తెలంగాణ సోయి ఏమి లేదమ్మా. బాధ ఏంటంటే అమ్మా, తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో అసలు కనిపించనటువంటి మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సందర్భంలో ఆ ఉద్యమాన్ని పక్కదారి పట్టించినటువంటి బట్టి విక్రమార్క గారు, ఒకవైపు ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఇప్పుడు తెలంగాణ ఎందుకు, రాజశేఖర రెడ్డి గారు పరిపాలించని 5 సంవత్సరాలు ఆయన అభివృద్ధి చేస్తాడు తెలంగాణ, అప్పుడు తీసుకున్నాం అభివృద్ధి చేసిన తెలంగాణ దారి పట్టించే ప్రయత్నం చేసినటువంటి బట్టి విక్రమార్క గారు వీళ్ళు ఇవాళ పదవుల్లో ఉన్నారు. ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు ఉప ముఖ్యమంత్రి, ఒకరు పిసిసి ప్రెసిడెంట్. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనివంటి వ్యక్తులు, తెలంగాణ వ్యతిరేక శక్తులతోటి కలిసి తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన వ్యక్తులు ఇవాళ తెలంగాణను పరిపాలిస్తా ఉన్నారు. అలాగే జై తెలంగాణని నినదించని వ్యక్తులు తెలంగాణ ట్యాగ్ అయినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు, జై తెలంగాణని నినదించని వ్యక్తులు కూడా ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. నిజమండి. ఒక్కసారన్నా జై తెలంగాణ అన్నారండి రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, మహేష్ గౌడ్ గారు కానీ ఒక్కసారన్నా జై తెలంగాణ అన్నారా? వీళ్ళు ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. పాపం మన దురదృష్టం. తెలంగాణ మేధావి లోకం, తెలంగాణ సమాజం, తెలంగాణ సభ్య సమాజం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఎక్కడికి పోతున్నాం మనం? మళ్ళీ ఎటువైపు మనం తిరోగమనం చెప్తా ఉన్నాం? ఇది ఒకవైపు మన సంస్కృతి, మన ఉనికి, మన తెలంగాణ అస్తిత్వంకు ఒకవైపు దాడి జరుగుతూ ఉంటే
ఇంకోవైపు తెలంగాణ మీదనే దాడి. ఎట్లా అంటే అమ్మా 10 సంవత్సరాల కేసీఆర్ గారి జనరంజక పాలనలో ఎక్కడో ఉన్నటువంటి తెలంగాణ మొత్తం దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీసుకొచ్చినాడు కేసీఆర్. ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ ఒక ప్రాంతం కానీ అభివృద్ధి చెందింది అంటానికి 2-3 పారామీటర్స్ ఉంటాయమ్మా. ఒకటి పర్ క్యాపిటా ఇన్కమ్, ఒకటి జిఎస్డిపి గ్రోత్, 2 పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్. ఇట్లా ఒక 2-3 పారామీటర్స్ ఉంటాయి. కేసీఆర్ గారి జనరంజక పాలనలో కేటీఆర్ గారి పారిశ్రామిక రంగంలో ఆయన చేసినటువంటి కృషి వల్ల పర్ క్యాపిటా ఇన్కమ్ దేశంలోనే నంబర్ 1గా వచ్చిందమ్మా తెలంగాణ. 1,12,000 ఉన్న పర్ క్యాపిటా ఇన్కమ్ 3,40,000కు పెరిగిపోయింది. అట్లనే జిఎస్డిపి గ్రోత్ రేట్లో 13%, 14%, ఒక స్టేలో 17-18% జిఎస్డిపి గ్రోత్ రోటి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నమోదైందమ్మా. ఇవన్నీ కూడా నా లెక్కలు కావు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన లెక్కలు. అట్లనే పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్లో దేశంలో నంబర్ 1గా తెలంగాణ వచ్చింది. మరి 2 సంవత్సరాల కాలంలో ఈ రేవంత్ రెడ్డి గారి రాక్షస పాలన, రాబందుల పాలన, దీనివల్ల అవినీతి పాలన, దీనివల్ల మన పర్ క్యాపిటా ఇన్కమ్ 1వ ప్లేస్ నుంచి 4వ ప్లేస్కి దిగజారిపోయిందమ్మా 2 సంవత్సరాలలో. అట్లనే అమ్మా జిఎస్డిపి 3వ ప్లేస్లో ఉంటే ఇవాళ 12వ స్టేజ్కి దిగజారిపోయింది ఇవాళ. అట్లనే అమ్మా జిఎస్టీ వసూళ్లలో ఇవాళ లాస్ట్కు వెళ్ళిపోయింది. లాస్ట్ రాష్ట్రం నుంచి ఒక మెట్టు పైన ఉంది, 27-28వ స్టేజ్లోకి ఉంది జిఎస్టీ వసూళ్లలో. ఇట్లా మొత్తం తిరోగమనం. ఇక అది చూస్తే రోజుకో కుంభకోణం. మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో ఒకటి సివిల్ సప్లైస్ కుంభకోణం చూసినాం సార్. ఇంకా ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసిన కుంభకోణానికి సంబంధించి సార్ గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నట్లయితే తెలంగాణ దేశంలోనే అన్ని రాష్ట్రాలతోటి పోటీ పడింది అభివృద్ధిలో. అలాగే ప్రపంచ స్థాయిలో కూడా తెలంగాణ అనేది అన్ని కంట్రీస్తో పోటీ పడింది. బట్ ఇవాళ గడిచిన ఈ 2 ఏళ్లలో చూసుకున్నట్లయితే కుంభకోణాల విషయంలో తెలంగాణ ఇప్పుడు పోటీ పడే పరిస్థితి వచ్చింది. దీన్ని ఎలా చూడాలంటారు? చాలా కరెక్ట్గా చెప్పారమ్మా. ఎందుకంటే వీళ్ళు ఎందుకు చేస్తున్నారమ్మా విజయోత్సవ సభ నాకు అర్థమైతలేదు. పర్ క్యాపిటా ఇన్కమ్ 1 నుంచి 4 పడిపోయినందుక, జిఎస్డిపి గ్రోత్ 3 నుంచి 12 పడిపోయినందుక వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? జిఎస్టివి వసూళ్లు చివరికి 28వ స్థానంలోకి పోయినందుక ఎందుకు వీళ్ళు చేస్తున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళు విజయోత్సవ సభ ఈ కుంభకోణాలు చేస్తున్నందుకు చేయాలన్నా? కుంభకోణాలలో పోటీ పడుతున్నారమ్మా వీళ్ళు మొత్తం. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో అభివృద్ధిలో పోటీ పడ్డిండు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి దేశంలో. ఇవాళ రేవంత్ రెడ్డి గారేమో కుంభకోణాల్లో పోటీ పడుతున్నాడమ్మా. కుంభకోణాల విషయానికి వస్తే అంటే ఎట్లా పోటీ పడుతున్నాడో మీకు చెప్పాల్సిన అవసరం వస్తే అమ్మా, ఈ 2 సంవత్సరాల చిన్న కాలంలో అనేకమైనటువంటి కుంభకోణాలమ్మా. రోజు కోటి, పూట కోటి. సివిల్ సప్లైస్ కుంభకోణంతో మొదలైంది 3,000 కోట్ల రూపాయలది మేము మొత్తుకున్నాం. దానికి సిబిఐ రాదు, ఈడీ రాదు, ఎవరు రారు. మరి బీజేపీ దాని మీద ఎంక్వైరీ చేయదు. మరి కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కానీ ఇమీడియట్గా వస్తారు ఈడీలు, సిబిఐలు. అదే రేవంత్ రెడ్డి గారి మీద వారి మంత్రివర్గం మీద రాడు. అట్లనే అమ్మా సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకొని దాన్ని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి 4,000 కోట్ల రూపాయల కుంభకోణానికి తెగబడబోతే కేటీఆర్ గారు దాని మీద పోరాటం చేసి, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పోరాటం చేసి సుప్రీంకోర్టు వాళ్ళని వెట్టికా వేసింది. మరి దాని మీద కూడా ఇవాళ ఈ సిబిఐ రాదు, ఈడీ రాదు, ఎవరు రారండి. అట్లనే ఇంకొకటి వీళ్ళు రోడ్లు వేస్తామని చెప్పుకుంటున్నారమ్మా. 17,000 కోట్లతో రోడ్లు వేస్తామని చెప్పుకుంటున్నారమ్మా. హామ్ మోడల్ అంటున్నారు. అదో పెద్ద రోడ్ కుంభకోణం, 8,000 కోట్ల రూపాయల కుంభకోణం అది. అంచనా విలువల్ని 3 రెట్లు పెంచేసిరమ్మా. 1,30,00,000 రూపాయలు అయ్యే డబుల్ రోడ్డు కాస్ట్ని 3,30,00,000 రూపాయలకు పెట్టినారు. డైరెక్ట్ 17,000 కోట్లలో 8,000 కోట్ల రూపాయలు కుంభకోణం. మరి దీని మీద ఈడీ రాదు, సిబిఐ రాదు. నేను ఎన్నోసార్లు చెప్పానమ్మా, ప్రెస్ మీట్లో చెప్పాను. నేను కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ఎంపీలు ఇక్కడ ఉన్నోళ్ళు, అయ్యా రోడ్ల కుంభకోణం జరగబోతా ఉన్నది హామ్ మోడల్లో, మీ సిబిఐని పిలిపియండి, ఈడీకి ఇవ్వండి అని చెప్పారు. 8,000 కోట్ల కుంభకోణం అది. వారు రారండి, బీజేపీ వీళ్ళ మీదకి రారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వం మీదకి రారు. అట్లనే ఇవాళ కొత్తగా మొన్ననే మా కేటీఆర్ గారు చెప్పినారు, ఇండస్ట్రియల్ కుంభకోణం అండి, హిల్టన్ కుంభకోణం. అంటే పారిశ్రామిక భూముల్ని గవర్నమెంట్ పారిశ్రామికవేత్తలకు ఇచ్చినటువంటి సబ్సిడీ మీద ఇచ్చినటువంటి భూముల్ని అతి కారు చౌకగా
ప్రైవేటు వాళ్ళకు కొట్టేపించే ప్లాన్. దాదాపు 5 లక్షల కోట్ల విలువగల భూముల్ని ఇవాళ కొట్టేసే ప్లాన్ చేస్తున్నారు. మరి దీని మీద ఎంక్వైరీ రారు, సిబిఐ రారు, ఈడీ రారు, ఇంత క్రిస్టల్ క్లియర్గా తెలుస్తూ ఉంటే కూడా. అట్లనే నిన్నటికి నిన్న మా హరీష్ రావు గారు బయట పెట్టినారు విద్యుత్ కుంభకోణం. ఆల్రెడీ ఎన్టీపీసీ వాళ్ళు రెడీ ఉన్నారు ఇవ్వటానికి, కానీ తీసుకోరట. వాళ్ళ దగ్గర కొత్తగా థర్మల్ ప్లాంట్లు పెడతారట. కొత్తగా థర్మల్ ప్లాంట్లు పెట్టి 50,000 కోట్లు కుంభకోణం చేసే ప్లాన్ చేస్తూ ఉన్నారు. చాలా క్రిటికారికల్గా మొత్తం అన్ని కూడా వివరాలు చెప్పినాడు హరీష్ రావు గారు. మరి దాని మీద ఎంక్వైరీలు ఉండవు. ఈ కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఈడీలు దాని మీద రావు. అంటే వీళ్ళు ఎన్ని కుంభకోణాలు చేసినా సరే కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుంది. కుంభకోణాలు మీరు చేస్తున్నారు, దీని మీద ఎంక్వైరీ లేయండి అడిగినటువంటి కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, నా మీద, అట్లా జగదీష్ రెడ్డి గారి మీద వీళ్ళు వేస్తారు. స్టేట్ గవర్నమెంట్ ఎంక్వైరీలు వేస్తున్నారు. ఎంక్వైరీ కమిటీలు వేసి మమ్మల్ని వేధించే కార్యక్రమం పెడతా ఉన్నారు. అక్రమ కేసులు పెడతా ఉన్నారు మా మీద. అసలు కుంభకోణాలు చేస్తున్న వీరి మీద ఈడీలు రావు, సిబిఐలు రావు. కుంభకోణాలు చేస్తున్న వారిని ప్రశ్నించినందుకు మా మీద వస్తూ ఉన్నారు. మరి ఇదేనా అండి వీళ్ళు? ఇందుకేనా వీళ్ళు ఎందుకు చేస్తున్నారని విజయోత్సవాలు? వీళ్ళు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేస్తున్నందుకు చేస్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అన్నారండి, 1,50,000 కోట్లతోటి చేస్తారట. అంటే అసలు 10-12 వేల కోట్లలో అయిపోయే మూసీ ప్రక్షాళన్ని 1,50,000 కోట్ల కుంభకోణం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫార్మాసిటీ కోసం తీసుకున్నటువంటి భూముల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి కుంభకోణం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఫ్యూచర్ సిటీ పేరు మీద ఇవాళ రైజింగ్ అట, అదట, ఇదట ఒక మసిపూసి మారేడికాయ వేసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి భూములన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ఇవాళ లక్షల కోట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి రారండి వీళ్ళు, ఈడీలు రావు, సిబిఐలు రావు, ఎవరు రారు. వీళ్ళు ఈ కుంభకోణాలు చేస్తున్నందుకేనా ఇవాళ విజయోత్సవ సభ చేసుకుంటున్నారు? నా మహిళలకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు, రైతులకు ఇస్తామని చెప్పింది ఇవ్వలేదు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులకు వృత్తి ఇవ్వలేదు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు, ఏ వర్గానికి ఏమి చేయలేదు. పైగా లక్షల కోట్ల కుంభకోణాలు చేసుకుంటూ ఇవాళ ఏం సాధించారని విజయోత్సవ సభ చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ఇది క్వశ్చన్ చేసినందుకు మా మీద కేసులు పెడతా ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, బదనాం చేస్తూ ఉన్నారు. వాళ్ళ అనుకూలమైన పేపర్లలో వార్తలు రాపించుకుంటున్నారు, కథనాలు సృష్టిస్తున్నారు, ప్రజల్లో మమ్మల్ని డీఫేమ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి తెలంగాణ సభ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ప్రతిపక్షంలో మేమున్నాం, ఇవాళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తున్నకు మాకు బాసటగా ఉండాల్సిన ఈ సభ్య సమాజం, మాకు బాసటగా ఉండాల్సిన మీడియా రంగం ఇవాళ ఎటుపోతున్నది? కొంతమంది, అందరంటే నేను, కొంత మీడియా సెక్షన్ ఆఫ్ మీడియా ఎటుపోతున్నదో ఒకసారి సభ్య సమాజం అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనేక రకాలుగా మోసం చేసినారండి, కులాల వారీగా మోసం చేసినారు. బీసీ డిక్లరేషన్ అన్నారు, ఏమన్నారండి? కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ఇస్తామన్న వాళ్ళు అది ఎక్కడొస్తుంది, ఎట్లొస్తుంది? బీసీ రిజర్వేషన్లు 42% ఇవ్వాలంటే 50% క్యాప్ పైకి పోవాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి, అది పార్లమెంట్లో జరగాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి. అక్కడ పోరాడాల్సింది పోయి ఈ రేవంత్ రెడ్డి గారు అక్కడ నరేంద్ర మోడీ గారిని అడిగితే మరి ఆయన భయపడిపోయి, ఎందుకంటే ఈయన నోటుకు ఓటు కేసు ఈయన మీద కత్తి వేలాడుతున్నాడు. నరేంద్ర మోడీ గారిని ఎక్కువ తక్కువ గడబడి చేస్తే, అక్కడ పోయి గడబడి చేస్తే ఈయనదేమవుతుందో ఈయన తెలుసు. అందుకోసమే అక్కడికి పోకుండా ఇవాళ కేవలం ఒక జీవో పేరు మీద ఒకసారి, అసెంబ్లీలో తీర్మానం పేరు మీద ఒకసారి, బిల్లు పేరు మీద ఒకసారి, ఇట్లా 3 సార్లు డ్రామాలు చేసుకుంటూ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలని ఆశపెట్టి నమ్మించి ఇట్లా నయవంచన చేయడం మరి ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి సభ్య సమాజం ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. బీసీ డిక్లరేషన్లో చాలా విషయాలు చెప్పినారు. చాలా కాంట్రాక్ట్స్లో 42% ఇస్తామని చెప్తున్నారు. ఒకటని ఇచ్చిరండి కాంట్రాక్ట్ 42%. అట్లనే 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు, అంటే 20,000 కోట్లు ఒక్కొక్క సంవత్సరానికి. ఇప్పుడు 2 సంవత్సరాలు 40,000 కోట్లు ఇవ్వాలి బీసీలకు, ఇచ్చినారా? అంటే ఇట్లా బీసీ వర్గాల్ని మోసం చేసినారు, విద్యార్థుల్ని మోసం చేసినారు, యువకుల్ని మోసం చేసినారు. ఇట్లా వీళ్ళందరినీ మోసం చేసి మళ్ళా ఎందుకు విజయోత్సవ సభ చేసుకుంటున్నారు? ఏమి సాధించారు అని చెప్పి విజయోత్సవ సభ చేసుకుంటున్నారో మరి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఏదో ఇరిగేషన్కి మేము ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాం. ఏం చేశారండి ఇరిగేషన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి? 1 ఎకరంకైనా నీళ్ళు ఇచ్చినారా? పాలమూరు రంగారెడ్డి 90% మేము పనులు పూర్తి చేసినాం, ఒక 10% పనులు చేస్తే అయిపోతుందని మా పాలమూరు నాయకులు మొత్తుకుంటున్నారు. అక్కడ
10% కూడా ఈ 2 సంవత్సరాల్లో చేయలేకపోయినాం. దాన్ని పండబెట్టేసినాం. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో ఒక చిన్నదేదో జరిగితే దాన్ని రిపేర్ చేసి సరిదిద్ది రైతులకు నీళ్ళు ఇవ్వాల్సింది పోయి 2 సంవత్సరాలుగా దాన్ని ఎండబెట్టింది. మళ్ళా ఇప్పుడు తెలంగాణలో వ్యతిరేకత వస్తుందని చెప్పి ఇప్పుడు రిపోర్ట్ చేసే పని మొదలుపెట్టాం. ఇదే రిపేర్ చేసేది అప్పుడే చేయొచ్చు కదా. 200-300 కోట్లు 400 కోట్లతో అయ్యే పని అంత పెద్ద ప్రాజెక్టును పండబెట్టే ప్రయత్నం చేశాం. ఎక్కడ ఇరిగేషన్లో మీరు ప్రాధాన్యత ఇచ్చినారు? దేనికి ప్రాధాన్యత లేదు, కేవలం మీ కడుపు నింపుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి మీరు విజయోత్సవ సభ చేసుకుంటున్నారు, ప్రజలు నవ్వుతున్నారు, గమనించండి అని చెప్పి నేను వాళ్ళకి సూచిస్తాను. సార్, అధికారంలోకి రాకముందు చూసుకున్నట్లయితే అలవిగాని హామీలను అలాగే అబద్ధాలను వల్లవేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గడిచిన 2 ఏళ్లు చూసుకున్నట్లయితే అదే అబద్ధాలను వల్లవేశారు. ఇవాళ మక్తల్లో జరిగిన ప్రజా విజయోత్సవ సభలో కూడా అదే అబద్ధాలను పదే మళ్ళీ రేవంత్ రెడ్డి వల్లవేసే ప్రయత్నం చేశారు. ఇందాక మనం అన్నట్టు ఇరిగేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మేము ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి మాట్లాడారు. అలాగే బీసీలు అసలు ఎంతమంది ఉన్నారో 100 ఏళ్లుగా అసలు లెక్కలే లేవని చెప్పి కూడా మాట్లాడారు. దీనిపై మీ స్పందన ఏంటి? డెఫినెట్గా ఇరిగేషన్లో ఎక్కడా కొత్త ప్రాజెక్టు చేసింది లేదు, ఎక్కడా కొత్త నీళ్ళు ఇచ్చింది లేదు, పాత ప్రాజెక్టులు మేము చేసిన వీటిని కూడా ముందుకు తీసుకుపోయింది లేదు. ఇంకా ఎప్పుడండి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ప్రాధాన్యత ఇస్తాము అన్నది కాదు కదా. నీ హనీమూన్ అయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో మీరు రిజల్ట్ చూపించాలి. ఇంకా మేము ఇప్పుడు ఇంకా నమ్మబలుకుడే, మీరు అన్నట్టు ఇంకా అబద్ధాలు చెప్పుడే, ఇంకా చేస్తాం ఇంకెప్పుడు చేస్తారండి? 2 సంవత్సరాలు అయిపోయింది. అట్లనే విద్యారంగం అన్నారు. మీరు మొదటి బడ్జెట్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు, మొదటి బడ్జెట్లోనే డబ్బులు పెట్టినారు. రెండో బడ్జెట్లో 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మొదలైనట్టు కూడా నాకు తెలియదు. అసలు మీరు సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ అయిపోతే మొత్తం పిల్లలంతా పేద పిల్లలంతా చదువుతారు అని చెప్పినారు. ఫస్ట్ మీ రిమార్క్ ఫస్ట్ స్పీచ్లో మీరు ముఖ్యమంత్రి కాగానే మీ సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ అవుతాయని చెప్పినారు. 2 సంవత్సరాలు అయింది, పునాదులు నిలవల్లే. ఇంకా పోనీ ఉన్న విద్యా సంస్థలు ఉన్నాయి, గురుకుల పాఠశాలలో సరిగ్గా భోజనం లేదు, పురుగుల భోజనం పెడతా ఉన్నారు పిల్లలకు. పోనీ ఉన్న కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల పిల్లలకు ఫీ రీయింబర్స్మెంట్ చక్కగా ఇస్తున్నారట, అది లేదు. 10,000 కోట్లు వాళ్ళకి ఫీజులో బకాయిలు ఇవ్వాల్సి ఉంటే మొన్నటిదాకా ₹1 కూడా ఇవ్వలేదు. ఇంకా ఎక్కడ విద్యారంగంలో మీరు ప్రాధాన్యత ఇచ్చిర్రండి? ఊరికే మాటలు చెప్పుడు తప్పిస్తే ఇంకా ఏం మిమ్మల్ని నమ్ముతలేరు. అయిపోయింది ఇంకా మీది. మీరు ఏది కూడా మీరు చెయ్యడం మానేసి మాటలు చెప్పడమే మీ పనిలో పెట్టుకున్నారు. అందుకోసమే రేవంత్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పాను. రైట్ సార్, డిస్కషన్లో జాయిన్ అయినందుకు వేముల ప్రశాంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇక తెలంగాణలో గత బీఆర్ఎస్ హయాంలో అయితే స్వర్ణయుగాన్ని తలపించిన సంక్షేమం అయితే ఇప్పుడు అటకెక్కింది. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అయితే అధికారం చేపట్టాక హామీలు అమలు చేయడంలో చేతులెత్తేసింది. అమ్మఒడి పథకం అటకెక్కింది. కేసీఆర్ కిట్లు మాయమైపోయాయి. న్యూట్రిషన్ కిట్లు ముచ్చటే లేదు. ఆసరా పెన్షన్లు పెరగక అవ్వాతాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేత రంగంలో సంక్షేమ పథకాలన్నీ కూడా నిలిపివేసింది. రాష్ట్రంలో మళ్లీ చేనేత పెరిగిపోయాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముచ్చటే లేదు. కులవృత్తులకు ఆసరా నిలిచిన పథకాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. ప్రజాపాలన పేరుతో ప్రగల్భాలు పలికి ఇప్పుడు ప్రజలకు నరకం చూపిస్తోంది కాంగ్రెస్ సర్కార్. అలవిగాని హామీలు, మాయమాటలు చెప్పి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ అయితే ప్రజలను తడిగుడ్డతో గొంతుకొస్తోందని యావత్ తెలంగాణ అయితే నినదిస్తోంది. That's all for now. Stay tuned.